వెల్కమ్ టు రాథోడాజిత్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. 554 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కావాల్సిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్హత ఎలా ఉండాలి, వయస్సు ఎంత ఉండాలి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈవెంట్స్లో కొత్త మార్పులు ఎలా ఉన్నాయి, మరి ఇతర పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 554 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఇలా చూడండి, సీరియల్ నెంబర్ 1 to 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ 11, 12, 13, 14, 16, 17, 18 ఈ విధంగా పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సివిల్ వచ్చేసరికి 414 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏఆర్ వచ్చేసరికి 66 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఐఆర్ సిపిఎల్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. టీఎస్ఎస్పి వచ్చేసరికి 23 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 26 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పోస్ట్ కోడ్ గుర్తుంచుకోండి, ఇక్కడ పే స్కేల్ కూడా మీరు చూసుకోవచ్చు. టోటల్ వచ్చేసరికి 554 ఎస్ఐ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం జోన్ వైజ్, ఇవి జోన్ వైజ్ పోస్టులు అన్నమాట. అంటే జోన్ వైజ్గా ఉంటాయి, కొన్ని డిస్టిక్లు కలిపి జోన్ వైజ్గా ఇలా ఉన్నాయి. సో జోన్ 1 కాళేశ్వరం వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పోస్ట్ కోడ్ 11 అంటే సివిలి 28 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 బాసరా 30 పోస్టులు ఉన్నాయి. జోన్ 3 రాజన్న 35 పోస్టులు ఉన్నాయి. జోన్ 4 భద్రాద్రి 50 పోస్టులు ఉన్నాయి. జోన్ 5 యాదాద్రి 65 పోస్టులు ఉన్నాయి. జోన్ 6 చార్మినార్ 180 పోస్టులు ఉన్నాయి. జోన్ 7 జోగులాంబ 26 పోస్టులు ఉన్నాయి. టోటల్ పోస్ట్ కోడ్ 11 అంటే సివిల్కు 41 పోస్టులు ఉన్నాయి. 12కు ఏఆర్ వచ్చేసరికి 66 పోస్టులు ఉన్నాయి. అండ్ 17 వచ్చేసరికి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చేసరికి 26 పోస్టులు ఉన్నాయి. ఇవి జోన్ వైజ్ పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ 14 మనం ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12 అండ్ 17 చూసాం వేకెన్సీస్. ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 14 టీఎస్ఎస్పి ఇవి మల్టీ జోనల్ పోస్టు. కాంటిజియస్ జోన్ 1 అంటే మల్టీ జోన్ 1కు 0 పోస్టులు ఉన్నాయి. అండ్ కాంటిజియస్ జోన్ 2 మల్టీ జోన్ 2 కింద 23 పోస్టులు ఉన్నాయి. ఇవి టీఎస్ఎస్పి పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 18 డిప్యూటీ జైలర్, ఇవి కూడా మల్టీ జోనల్ పోస్టులు. మల్టీ జోనల్ 1 అంటే కాంటిజియస్ జోన్ 1 కింద 4 పోస్టులు ఉన్నాయి. కాంటిజియస్ జోన్ 2 కింద 4 పోస్టులు ఉన్నాయి. ఇవి 14 అండ్ ఇవి 18. ఇంతకుముందు మనం చూసుకున్నాం 11, 12 అండ్ 17 పోస్ట్ కోడ్ నెంబర్లు. ఇవి 14 అండ్ 18. నెక్స్ట్ కాంటిజియస్ జోన్ అంటే మల్టీ జోన్ 1 కాంటిజియస్ జోన్ 1లో 4 జోన్స్ వస్తాయి. జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసరా, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి. అండ్ కాంటిజియస్ జోన్ 2 అంటే మల్టీ జోన్ 2 కింద జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్ అండ్ జోన్ 7 జోగులాంబ. మల్టీ జోన్ 1లో 4 జోన్స్ ఉన్నాయి. అండ్ మల్టీ జోన్ 2లో 3 జోన్స్ ఉన్నాయి. సో ఇలా చూసుకోవచ్చు జోన్. అండ్ ఇవి కాంటిజియస్ అనేది మల్టీ జోన్ పోస్టులు. సో జోన్ 1 కాళేశ్వరంలో ఇన్ని డిస్టిక్లు ఉన్నాయి: ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి అండ్ ములుగు డిస్టిక్స్. జోన్ 2 బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ అండ్ జగిత్యాల డిస్టిక్స్ ఉన్నాయి. జోన్ 3 రాజన్నలో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట్, మెదక్ అండ్ కామారెడ్డి డిస్టిక్స్ ఉన్నాయి. జోన్ 4 భద్రాద్రిలో కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అండ్ హన్మకొండ డిస్టిక్స్ ఉన్నాయి. జోన్ 5 యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి అండ్ జనగాం డిస్టిక్స్ ఉన్నాయి. జోన్ 6 చార్మినార్లో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్ డిస్టిక్స్ ఉన్నాయి. జోన్ 7 జోగులాంబలో మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూల్ డిస్టిక్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఏ జోన్లో ఏ డిస్టిక్స్ వస్తున్నాయి అండ్ ఏ మల్టీ జోన్లో
ఏ జోన్స్ వస్తున్నాయి ఇందులో క్లియర్గా ఉంది, కావాలంటే చూసుకోండి మీరు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు May 2 నుంచి అప్లికేషన్ స్టార్ట్ ఉంది, అండ్ May 20th వచ్చేసరికి ఎండ్ డేట్, లాస్ట్ డేట్ అనమాట. టోటల్ 18 days ఇచ్చారు. May 2 నుంచి స్టార్ట్ అండ్ 20th నాడు లాస్ట్ డేట్ ఉంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి 500 రూపీస్. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 2nd May నుంచి 20th May వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కు 1000 రూపీస్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కు 500 రూపీస్ ఫీజు ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అంటే ఎలిజిబిలిటీ బై జెండర్. పోస్ట్ కోడ్ నెంబర్ 1112 అంటే సివిల్ అండ్ ఏఆర్కు బోత్ మెన్ ఆర్ ఉమెన్ ఎలిజిబుల్. పోస్ట్ కోడ్ నెంబర్ 13, 14, 16 అండ్ 18కు ఓన్లీ మెన్ ఎలిజిబుల్. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 25 ఉండాలి. సో July 2022 వరకు ఏజ్ వచ్చేసరికి 21 to 25 ఉండాలి. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. 2nd July 1997 నుండి 1st July 2001 లోపు పుట్టి ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇది ఎస్ఐ పోస్టులకు 21 to 25 ఏజ్ ఉండాలి. ప్లస్ నోట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ డేట్, తెలంగాణ గవర్నమెంట్ 3 years యూనిఫామ్ సర్వీస్కు ఇంక్లూడింగ్ పోలీస్, ఫైర్ సర్వీస్ అండ్ ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ సర్వీస్కు 3 years అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. కోవిడ్ వల్ల కోవిడ్లో చాలామంది నష్టపోయారు కాబట్టి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇచ్చారు. దీంతోపాటు 21 to 25 ప్లస్ 3 years అందరికి ఇది. దీంతోపాటు మన నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్ ఇలా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి 3 years, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 years, రిటర్న్ అండ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months వీళ్ళకు 3 years ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు 5 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వరకు 3 years. టోటల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 25 ఇవ్వాలి ప్లస్ 3 years ఎక్స్ట్రా అందరికి. ఇది యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ ఈ 13/4/2022 నాడు కొత్త జియో వచ్చింది. సో 3 years అందరికీ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఏదైనా బీటెక్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే విజువల్ స్టాండర్డ్స్ చూస్తారు, ఐ సైట్స్ ఏమైనా ఉంటే ఎలిజిబుల్ కాదు. కాబట్టి డిస్టెన్స్ విజన్లో 6/6 రైట్ ఐ ఉండాలి, లెఫ్ట్ ఐ 6/6, నియర్ విజన్లో 0/5, 0/5 లెఫ్ట్ అండ్ రైట్ ఉండాలి. ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే మీకు కంటి నుంచి సరిగా కనబడకపోయినా మీరు ఈ పోస్టులో ఎస్ఐ పోస్టులోకైనా కానిస్టేబుల్ పోస్టులోకైనా మీరు ఎలిజిబుల్ కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్, ముందుగా ప్రిలిమ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇందులో ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ పిఎంలో క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా హాల్ టికెట్ వస్తుంది. అది ఫైనల్ ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ కోసం మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో 3 typesలో ఉంటుంది. ప్రిలిమ్స్ ఫస్ట్, క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్, థర్డ్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఒక పేపర్ ఉంటుంది. ఆల్ ద ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ షాల్ రిక్వైర్డ్ అపియర్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఒక పేపర్ ఉంటుంది, 3 hours డ్యూరేషన్. అర్థమెటిక్ అండ్ టెస్ట్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి 100 questions, 100 marks. జనరల్ స్టడీస్ వచ్చేసరికి 100 questions, 100 marks. ఇది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి మ్యాక్సిమం వచ్చేసరికి 200 marks ఇది. అండ్ 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. నోట్ కింద మనం ఇక్కడ చూసుకోండి. ద మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 30% ఫర్ ఆల్ కేటగిరీస్, ఓసీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి
30% మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి మీకు. 200లో 30% మార్క్స్. క్వశ్చన్స్ ఇన్ ద పేపర్ షల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. OMR బేస్డ్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ పెన్తో మీరు ఫిల్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రతి నెగటివ్ మార్క్కి 20% ఆర్ నెగటివ్ మార్క్స్. 1/5 ఫుల్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ నెగటివ్ మార్క్స్. సో మీకు 5 మిస్టేక్స్కు ఒక మార్క్ కట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 100%కు 20% అనేది నెగటివ్ మార్క్స్. సో 1/5 అనేది నెగటివ్ మార్క్స్ ఉంది. ఇది ఒకటి జాగ్రత్త, లాస్ట్ నోటిఫికేషన్లో లేదు, ఈసారి నెగటివ్ మార్కింగ్ ఉంది, అది 1/5. పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్, PET ఆర్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. 1600 మీటర్ మెయిన్కు అండ్ 1800 మీటర్స్ అనేది ఉమెన్స్కు రన్నింగ్ ఉండడం జరుగుతుంది. మెయిన్ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై 1600 మీటర్ రన్ విత్ ఇన్ మ్యాక్సిమం టైం వచ్చేసరికి 7 minutes 50 secondsలో మేల్ క్యాండిడేట్స్ రన్ చేయాల్సి వస్తుంది. 1600 మీటర్స్ని 7 minutes 15 secondsలోకి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 9 minutes 30 secondsలోకి 1600 మీటర్ మేల్ రన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్ వచ్చేసరికి 800 మీటర్ రన్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై 800 మీటర్ రన్ విత్ ఇన్ 5 minutes 20 seconds. 1600 మీటర్ రన్ వచ్చేసరికి మెయిన్ క్యాండిడేట్స్కు, 800 మీటర్ రన్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కు. సో 1600 మీటర్కు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 9 minutes 30 secondsలోకి. అండ్ 800 మీటర్ ఉమెన్స్ వచ్చేసరికి 5 minutes 20 secondsలోకి రన్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ రన్నింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 11, 14, 16, 18. సో మెయిన్కు హైట్ వచ్చేసరికి 167.6 cm ఉండాలి. పోస్ట్ కోడ్ నంబర్ 11, 14, 16, 18కు. అండ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 11 and 12 ఉమెన్స్కి వచ్చేసరికి హైట్ 152.5 cm ఉండాలి. సో రన్నింగ్ అయ్యాక ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది, అందులో ముందుగా హైట్ చూసుకుంటారు. మెయిన్కి వచ్చేసరికి 167.6 ఉండాలి సెంటీమీటర్స్. అండ్ ఉమెన్స్కి వచ్చేసరికి 152.5. ఇక్కడ పోస్ట్ కోడ్లు ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ ఎవరైతే నోట్ ఇచ్చారు ఇక్కడ చూసుకోండి గమనిక. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు హైట్లో కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. ఓన్లీ షెడ్యూల్ టైప్స్ అంటే ST క్యాండిడేట్స్ అండ్ ఏజెన్సీలో ఉండే వాళ్ళకు, ఈ డిస్టిక్ వాళ్ళకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్ అండ్ వరంగల్ డిస్టిక్ వాళ్ళకు మెయిన్ పోస్ట్ కోడ్ నెంబర్ 11, 14, 16, 18 మెయిన్కు 160 cm ఉండాలి. ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 11 to 12 ఉమెన్కు 150 cm అయి ఉండాలి. సో ఇది కేవలం ST క్యాండిడేట్స్ ఏజెన్సీ వాళ్ళకు మాత్రమే. అండ్ ఎవరైతే ఈ మెజర్మెంట్స్ అయిపోతాయో తర్వాత లాంగ్ జంప్ అండ్ షార్ట్ ఫుట్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరైతే ఇది రన్నింగ్ అండ్ ఈ హైట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ ఫుట్ ఈవెంట్స్ ఉంటాయి. లాంగ్ జంప్ వచ్చేసరికి మెయిన్ క్యాండిడేట్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ 11, 14, 16 and 18కు 4 meters జనరల్కు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 3.5 meters. అండ్ ఉమెన్ క్యాండిడేట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి 2.5 meters వచ్చేసరికి లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది. లాంగ్ జంప్ జనరల్ వాళ్ళకు 4 meters మెయిన్కు. అండ్ మెయిన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 3.5 meters, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు 2.5 meters. షార్ట్ పుట్ వచ్చేసరికి మెయిన్కు 7.26 kgs ఉంటుంది అండ్ ఉమెన్స్కి వచ్చేసరికి 4 kgs మాత్రమే ఉంటుంది. సో జనరల్ మెయిన్ వాళ్ళకు 6 meters షార్ట్ పుట్ వేయాల్సి వస్తుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెయిన్కు 6 meters వేయాల్సి వస్తుంది. సో వెయిట్ వచ్చేసరికి 7.26 kgs ఉంటుంది మెయిన్కు. అండ్ ఉమెన్స్కి వచ్చేసరికి 4 kgs ఉంటుంది, 4 meters వేయాల్సి వస్తుంది. ఎవరైతే ప్రిలిమ్స్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ఈ షార్ట్ ఫుట్ ఇవి ఈవెన్ కంప్లీట్ చేస్తారో లాంగ్ జంప్, షార్ట్ ఫుట్, హైట్ వీళ్ళకు
డైరెక్ట్గా మెయిన్స్ హాల్ టికెట్ ఆటోమేటిక్గా వెబ్సైట్లో వాళ్ళే ఉంచడం జరుగుతుంది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్ 4 పేపర్స్లో ఉంటుంది ఎగ్జామ్. ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17 and 18, పోస్ట్ కోడ్ నెంబర్ 12, 14 and 16. పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్లో పార్ట్ 1, పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది 25 మార్క్స్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ రైటింగ్ అలా ఉంటాయి, ఇది 75 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17 and 18 వాళ్ళకు ఇంగ్లీష్కి వచ్చేసరికి 100 మార్క్స్, ఆబ్జెక్టివ్ టైప్ 25 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 75 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసరికి తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ 25 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ అంటే పెన్ పేపర్ రైటింగ్ ఉంటుంది. మీరు థీరం రాయాల్సి వస్తుంది, థీరీ లెటర్ రైటింగ్ వాళ్ళు ఏమి ఇస్తారో అలా, అది 75 మార్క్స్ వచ్చేసరికి టోటల్. పోస్ట్ కోడ్ నంబర్ 11, 7, 18కు 100 మార్క్ ఇంగ్లీష్, అందులో 25 ఆబ్జెక్టివ్, 25 డిస్క్రిప్టివ్. పోస్ట్ కోడ్ నంబర్ 12, 14 and 16 వాళ్ళకు 100 సేమ్ అండ్ తెలుగు కూడా అంతే 100. అండ్ పేపర్ ఎవరైతే 2 పేపర్స్ ఇవి క్వాలిఫై అవుతారో వాళ్ళకు 3rd పేపర్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది టోటల్ ఆబ్జెక్టివ్ టైప్. ఫస్ట్, సెకండ్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 3rd పేపర్ ఉంటుంది, ఇందులో 200 క్వశ్చన్స్ ఉంటాయి. పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17, 18కు 200 మార్క్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 12, 14, 16 వాళ్ళకు 100 మార్క్స్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈక్వల్గా ఉంది ఏ పోస్టులకైనా, కానీ పేపర్ 3కి వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17, 18కు 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 12, 14, 16కి 200 క్వశ్చన్, 100 మార్క్స్. 4th పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17, 18కు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 12, 14 and 16కి వచ్చేసరికి 200 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఈ విధంగా 4 పేపర్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ నోట్ చూసుకుందాం, కొంత గమనిక ఇచ్చారు. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్లో 40% ఫర్ ఓసీకు రావాలి, 35% బీసీ అండ్ 30% ఎస్సీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వచ్చి ఉండాలి. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో అందులో వచ్చేసరికి 40% ఓసీస్కు, 35% బీసీస్, 30% ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు. పేపర్ 1 and 2 ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ ద మార్క్స్ సెక్యూరింగ్ ఇన్ దస్ పేపర్. అండ్ ఎవరైతే ఇవి పేపర్ 1, 2 మార్క్స్ ఉంటాయో ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే, ఇవి ఫైనల్ ఎగ్జామ్ కౌంట్ చేయరు. జస్ట్ ఫస్ట్, సెకండ్ పేపర్ క్వాలిఫై అయ్యాకే థర్డ్, ఫోర్త్ పేపర్ సెలెక్షన్ కోసం మెయిన్ వచ్చేసరికి 3rd, 4th పేపరే. అండ్ ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంది. నెగటివ్ మార్కింగ్ వచ్చేసరికి 25% ఉంది. సో 1/4 అంటే 4 రాంగ్ క్వశ్చన్స్కు 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ 3rd, 4th వచ్చేసరికి పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్, ఇది పేపర్ పెన్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మీరు బ్లూ, బ్లాక్ పిన్తో బబుల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 and 2 వచ్చేసరికి ఓన్లీ క్వాలిఫై మాత్రమే. 3rd, 4th వచ్చేసరికి మీకు పరిగణలో తీసుకుంటారు మెరిట్ కోసం అనేసరికి. సో మిగిలిన వివరాల కోసం, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.